మన ప్రభుత్వం ఈ సంవత్సరం 2025-2026 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్టుల అవార్డులు ఎంపిక చేసి బహుకరించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ వివరాలు మీకు అందజేయడం కోసం ఇవాళ నేను మన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు విశ్వనాథన్ గారు మీ ముందుకు వచ్చాం. ఇవి మొత్తం 12 కేటగిరీల్లో ఈ అవార్డులు ఉన్నాయి. వివరాలు చెప్తాను మీకు. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇది విశేషమైన అనుభవం గడించి విశేషమైన జర్నలిజం రంగంలో విశేషమైన కృషి చేసిన దాదాపు 30 సంవత్సరాలు కనీసం పనిచేసిన ఓ జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన అవార్డు ఇది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా నిజానికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన అవార్డులు ఇవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంకల్పించిన అవార్డులు కాబట్టి కొన్ని అవార్డులకు పెట్టిన పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి తెలంగాణలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని ఇప్పుడు అదే పేర్లతో ఇప్పుడు ఇవ్వడం అనేది మనకి సమంజసమైన పని కాదు కాబట్టి ఆ పేర్లు మార్చదలుచుకున్నాం. ఉదాహరణకి బి నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అని ఉంది, అది మనది కాదు ఆయన. సో ఆ పేరు అవి పేర్లు ఏమి మార్చాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ జర్నలిస్టుల పేర్లు పెట్టాలనేది కొంత ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే అది కొంచెం అది తర్వాత ప్రకటిస్తాం ఆ పేర్లు. ఇప్పటికీ ఎవరెవరు ఏ అవార్డులకి మనం ఈ సంవత్సరం బహుమతులు ఇస్తామో మీకు చెప్తాను నేను. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ళ అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఉండాలి. రెండవది ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఇది బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ ఆ స్థాయి కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఆ స్థాయి బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ డెస్క్లో ఆ స్థాయిలో పనిచేసిన జర్నలిస్టులకు ఇచ్చే అవార్డు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఈ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ఎంట్రీలు ఉండవు, అంటే ఎంట్రీలను ఆహ్వానించడం అనేది ఉండదు. అలాగే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానించడం ఉండదు. దీనికి ఒక కమిటీ ఫామ్ అయింది. ఈ జర్నలిస్టుల అవార్డుని ఎంపిక చేయడం కోసం గాను ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదాలో నేను చైర్మన్గా, జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఆయన ఒక సభ్యుడిగా, ఏఏవి ప్రసాద్ అని ఇండియా టుడేలో గతంలో ఎడిటర్గా పనిచేసిన జర్నలిస్టు ఆయన ఒక సభ్యుడిగా, ప్రస్తుతం ఒంగోలులో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న మూర్తి గారు, డివిఎన్ మూర్తి గారు ఒక సభ్యుడిగా, మన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు మెంబర్ కన్వీనర్గా ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అవార్డులకు ఎవరు అర్హులు అనేది పరిశీలించి అవార్డులకి ఎంపిక చేస్తుంది జర్నలిస్టుల్ని. ఈ ఎంపిక 2 విధాలుగా జరుగుతుంది. ఒకటేమిటంటే కొన్నిటికి ఎంట్రీలు ఆహ్వానిస్తాం, మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోండి అవార్డు కోసమని. రెండవది కమిటీనే కూర్చొని అర్హులు ఎవరనేది వడపోత పోసి నిర్ణయిస్తుంది. ఆ విధంగా ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి మేమే వడపోత పోస్తాం, మేమే నిర్ణయిస్తాం, కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కూడా కమిటీ నిర్ణయిస్తుంది. తర్వాత ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు, దీనికి కూడా కనీసం 10 సంవత్సరాలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పత్రికల్లో పనిచేసి ఉండాలి. దీనికి కూడా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరు ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అనే విషయం. నాలుగవది ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డు. ఈ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డులు మాత్రం 3 ఇవ్వదలుచుకున్నారు. 3 ఎంపిక చేస్తాం. దీనికి కనీసం 3 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో పత్రికలకు కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన జర్నలిస్టులు, వీళ్ళు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వార్తల్ని అక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చేసిన రిపోర్టింగ్ను దృష్టిలో ఉంచుకొని ఆ సంవత్సరం మనం 25, 26కి
ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి 25-26 సంవత్సరంలో వాళ్ళ పనితీరుని, వాళ్ళ రిపోర్టింగ్ని దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది అర్హుల్ని. వీళ్ళు ముగ్గురికి ఇస్తాం ఇది. తర్వాత ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు, ఇది కూడా కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, పీరియాడికల్స్లో పనిచేసిన అనుభవం కూడా పనిచేస్తుంది. ఇది ఈ మహిళా జర్నలిస్టులు, రిపోర్టింగ్ చేసిన మహిళా జర్నలిస్టులు కూడా దీనికి అర్హులే ఈ అవార్డుకి. దీనికి ఎంట్రీలు ఆహ్వానిస్తాం. అలాగే ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డుకి కూడా ముగ్గురికి ఇస్తామని చెప్పాను కదండి ఇందాక. ఆ ముగ్గురు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టుల అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తాం. అలాగే ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తాం. ఫోటోగ్రాఫర్, ఫోటో జర్నలిస్ట్ అవార్డు కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తాం. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అర్హులందరూ. తర్వాత మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డు అని చిన్న మధ్యతరగతి పత్రికల్లో పనిచేసే వాళ్ళ కోసం గాను ఒక అవార్డు ఉంది. ఆ అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానించకుండా కమిటీ విచక్షణాధికారంతో ఒక జర్నలిస్ట్ని, ఒక ఎడిటర్ను, స్మాల్ అండ్ మీడియం పత్రికలు రన్ చేసే ఒక ఎడిటర్ను ఉత్తమ ఎడిటర్ని ఎంపిక చేసి వారికి అవార్డు ఇస్తాం. తర్వాత ఉత్తమ కార్టూనిస్ట్ కోసంగా ఒక అవార్డు ఉంది. మన తెలుగు పత్రికల్లో పనిచేస్తున్న చిన్న తరహా, మన 10 సంవత్సరాలు కనీసం అనుభవం ఉన్న తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఎవరైనా, కార్టూన్ జర్నలిస్టులు దీనికి అర్హులవుతారు. దీనికి కూడా ఎంట్రీలను ఆహ్వానించి అవార్డుకి ఎంపిక చేస్తాం. తర్వాత ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డు ఒకటి ఉన్నది. ఈ ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుకి కనీస అనుభవం 10 సంవత్సరాలు అయి ఉంటుంది. 2025-26 క్యాలెండర్ ఇయర్లో ఎవరు రిపోర్టింగ్ చేసింది చూసి ఆ రిపోర్టింగ్లో వాళ్ళు చూపించిన విశిష్టతని దృష్టిలో పెట్టుకొని ఎంట్రీలను ఆహ్వానిస్తారు. దీనికి కూడా ఈ అవార్డు ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డు. తర్వాత ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు. దీనికి మినిమం అర్హత కనీసం 5 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్కి. దీనికి ఎంట్రీలను ఆహ్వానిస్తాం ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డుకి. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసారమయ్యే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో పనిచేసే వాళ్ళు, దూరదర్శన్, ఆకాశవాణిలో పనిచేసే జర్నలిస్టులు కూడా దీనికి అర్హులు. దీనికి ఎంట్రీలను ఆహ్వానిస్తాం. ఇక చివరిది 12వ కేటగిరీ ఏమిటంటే ఉత్తమ వీడియోగ్రాఫర్. మీకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. దీనికి వారి పనితీరును చూసి దీనికి కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తాం. ఇది 12వ అవార్డు. ఈ 12 కేటగిరీల్లో అవార్డులను ఎంపిక చేసేందుకు మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక కమిటీ ఫామ్ అయింది. అర్హులను ఎంపిక చేస్తుంది 2 విధాలుగా. ఒకటి ఎంట్రీలను ఆహ్వానించడం, రెండవది కమిటీని కూర్చొని కొన్ని కేటగిరీల జర్నలిస్టులని ఎవరు ఉత్తమ జర్నలిస్టులు, ఎవరు దీనికి నిజంగా అర్హులు అనేది చూసి మా విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎంపిక చేస్తాం.